అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 620వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై చర్చిస్తూ వస్తున్నామండి. ఇది మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తానండి. ఇక్కడ స్వర్గము నరకం అంటున్నాను చూసారా, భగవంతుడు స్వర్గములోకి వస్తారా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం మనకి లభించిందా అంటే ధార్మిక జగత్తులో లభించలేదని చెప్పాలి. ఎందుకంటే స్వర్గం అంటే ఏమిటో కూడా మనకి తెలియదు. ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులోకి వచ్చేటప్పటికి స్వర్గము అంటే సత్య త్రేతాయుగాలు, బ్రహ్మ పగలు అంటున్నాడు. దాన్ని అర్థమైందండి. ద్వాపర కలియుగాన్ని బ్రహ్మ రాత్రి అంటున్నాడు, నరకము అంటున్నాడు, దీన్ని ప్యారడైజ్ అంటున్నాడు, దీన్ని హెవెన్ అంటారు, స్వర్గం అంటారు, జన్నత్ అంటారు రకరకాలుగా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఒకటే ఒక్క స్వర్గము. ఈ స్వర్గములోకి భగవంతుడు ఎందుకు రాడు? ఇది ప్రశ్న. అర్థమైందండి. భగవంతుడు రాడండి. భగవంతుడికి స్వర్గ సుఖాలు అవసరం లేదు. ఆయన స్వతహాగానే సదా పావనంగా, సదా సుఖ సాగరుడు, సదా శాంతి సాగరుడు, సదా దివ్య గుణాల సాగరుడు, సదా పావనుడు. ఆయన స్వర్గ సుఖాలను అనుభవించడం కోసం రావటం లేదండి, స్వర్గాన్ని స్థాపన చేయడం కోసం ఈ సృష్టి మీద అవతరిస్తాడు. అర్థమైందండి. స్వర్గ స్థాపన ఎవరి కోసం చేస్తాడో? మన కోసం, అంటే తన బిడ్డల కోసం చేస్తున్నాడు. 850 కోట్ల మంది తన పిల్లలు ఎవరైతే ఉన్నారో, పితా అహమస్య జగత అన్నాడు కదా 9:17లో, మన కోసం వస్తున్నాడు. కానీ మన కోసం స్వర్గాన్ని తయారు చేసి తను రాడు అందులోకి. అందుకనే భగవంతుడు ఏమంటారు తెలుసునండి, నిస్వార్థ సేవాదారి అంటారు, నిష్కామ సేవాదారి అంటారు. అర్థమైందండి. ఆ భగవంతుడి యొక్క ఔన్నత్యం మనం తెలుసుకుంటే ఖచ్చితంగా భగవంతుడి వైపు మనము వెళ్ళడానికి, భగవంతుడి యొక్క మార్గాన్ని మనము అందులో మార్గాన్ని అర్థం చేసుకుని ఆ మార్గంలో ప్రయాణించడానికి వీలవుతుంది. భగవంతుడు నిష్కామ సేవాదారి. ఇంకొక కారణం, ఇంకొక డైమెన్షన్లో కూడా ఆలోచిద్దాం. భగవంతుడు ఒకవేళ నిజంగా స్వర్గంలోకి వచ్చాడు అనుకోండి, భగవంతుడు స్వర్గంలోకి వచ్చాడు అంటే, ఒక శరీరాన్ని ఆధారం చేసుకుని వచ్చాడు అంటే భగవంతుడు కూడా మళ్ళీ నరకంలోకి రావాల్సింది. ఎందుకంటే స్వర్గములోకి వచ్చేవాడు అంటే కాలచక్రములో సత్యత్రేత అనేది స్వర్గం అన్నాం కదా, సత్యత్రేత ద్వాపర కలి అనేది నరకం అన్నాంగా. సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో పాత్రను అభినయించే వాళ్ళకి సొంతంగా ఒక దేహం ఉంటుంది. వాళ్ళు త్రిగుణాలలోకి వస్తారు. అంటే సాత్విక, రాజసిక, తామసిక, ఉత్తమ, మధ్యమ, అధమ. సో భగవంతుడు కూడా స్వర్గములోకి కానీ వచ్చినట్లయితే అతను కూడా మళ్ళీ ప్రయాణంలో శరీరాలు మార్చుకుంటూ మళ్ళీ నరకంలోకి వస్తాడు. మళ్ళీ నరకంలోకి వస్తే ఆయన కూడా త్రిగుణాల ప్రభావంలోకి వస్తాడు. అలాంటప్పుడు మనందరినీ ఎవరు ధరిస్తారండి? ఆయన కూడా మనలాగే పాత్రను అభినయిస్తుంటే 33 కోట్ల దేవీ దేవతలు అలాగే పాత్రను అభినయిస్తున్నారు. రకరకాల ధర్మస్థాపకులు కూడా, వివిధ ధర్మాల స్థాపకులు కూడా పాత్రను అభినయిస్తున్నారు. సాధువులు, సంతులు, ఋషులు, మునులు కూడా పాత్ర అభినయిస్తున్నారు. ఎందుకంటే అందరికీ స్వంత దేహం ఉన్నది. అర్థమైందండి. ఎందుకంటే త్రిగుణాల ప్రభావంలోకి వచ్చారు అంటే మళ్ళీ తమో ప్రధానంగా భగవంతుడు కూడా తయారైతే నిజంగా ఆయన్ని భగవంతుడని అనడానికి కూడా అవకాశం లేదండి. మనం ఉద్ధరించడానికి ఇంకెవరు ఉండరు. భగవంతుడు కూడా అటువంటి రోల్ తీసుకున్నట్లయితే ఇంకా ఉద్ధరించడానికి ఎవరు ఉండరు. అందుకని ఒక్క భగవంతుడు మాత్రమే త్రిగుణాతీతుడు, సదాపావనుడు, ద్వంద్వాతీతుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. అందుకని భగవంతుని ఏమంటారు? ఈశ్వరుడు అంటారు, పరమేశ్వరుడు అంటారు, మహేశ్వరుడు అంటారు. మనందరికీ యోగాన్ని నేర్పిస్తున్నాడు కాబట్టి యోగేశ్వరుడు అని కూడా అంటారు. అర్థమైందండి. ఇది ముఖ్యమైన విషయం అనమాట. ఎందుకు రారు అంటే మనల్ని స్వర్గంలోకి తీసుకుని వెళ్ళడం కోసం ఆయన తాపత్రయపడుతున్నాడంటే, అప్పటికి కూడా మనం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించామనుకోండి, ఇంకా మనకు అతిగతి ఏమైనా ఉంటుందండి? తర్వాత మనం ఏదైనా భగవంతుని ప్రశ్నించగలుగుతామా? హే భగవంతుడా, మాకు కష్టాలు ఎందుకు ఇచ్చావని అనడానికి అర్హత పూర్తిగా కోల్పోతామండి.
సో అక్కడితో ఆ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టి మనము ఈ 18 ఏ శ్లోకం నేర్చుకుంటున్నామండి మనం ఇప్పుడు కఠోపనిషత్త మనకు ఉపనిషత్తు ఇది గీతా శ్లోకం అండి మనం నేర్చుకునేది గీతా శ్లోకము 1864 సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వచ ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామ్యతే హితం నీ హితము కోరి చెప్తున్నాను, నేను చెప్తున్నాను. ఈ ప్రపంచంలో గల అత్యంత గుహ్యాతి గుహ్యమైన విషయాలు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. కాబట్టి నీ యొక్క చాలా ఇష్టముతో చెప్తున్నాను, దృఢ నిశ్చయంతో చెప్తున్నాను, నీ యొక్క శ్రేయస్సు కోరి చెప్తున్నాను. చూసారు ఎన్ని చెప్పాడో. అందుకని నీవేం చేయాలి? నీ బుద్ధి నేత్రాన్ని స్పష్టంగా తెరుచుకొని నన్ను పొందేటువంటి ప్రయత్నం చెయ్యాలి. లేకపోయినట్టయితే నీ జీవితము ఉన్నతంగా తయారవ్వలేదు, సత్య త్రేతాయుగాల్లోకి రాలేరు. కేవలము ద్వాపర కలియుగాల్లోనే మీ యొక్క పాత్ర ఉంటుంది. దీనికి మనం ఇప్పటివరకు చర్చించుకున్నాం కాబట్టి మళ్ళీ నేను ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. గీతా మద్దతు శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. 2:41 ఇదివరకు చెప్పుకున్నామండి. మరొక్కసారి జస్ట్ కంటిన్యూషన్ కోసం చెప్తాను. మన బుద్ధిని మార్చుకోమని చెప్తున్నాడు కదా భగవంతుడు. ఇక్కడ ఏమంటున్నాడు? వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలంటున్నాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశా కాహయనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినం. ఆధ్యాత్మిక మార్గంలో నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటే ఉంటుందండి. నిశ్చయాత్మకమైన బుద్ధి, ఒక నిర్ణయం తీసుకున్నారని దానికి కట్టుబడి ఉంటాం అన్నమాట. బుద్ధి ఆ విధంగా ఉండాలి, దైహిక బుద్ధి కాదు. నేను దేవ అనుకుని ఉన్నటువంటి బుద్ధిలో బహుశాఖ అంటాడు కదా, అనేక రకాలుగా అది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. చివరికి ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక గజిబిజిగా అయిపోతుంది మనసు. కన్ఫ్యూజన్ అంటాడు అనమాట. ఆ కన్ఫ్యూజ్ దాంట్లో ఎక్కడికి వెళ్తాము? సడన్గా గుండెపోటు ఏదో వచ్చి శరీరం విడిచిపెట్టేస్తాం. మనసు తేలిగ్గా ఉండాలండి, మనసులో నిర్మలత్వం ఉండాలి, మనసులో శుద్ధత ఉండాలి, మనసులో యాక్యురేట్గా ఉండాలి, మన అండర్స్టాండింగ్ కూడా యాక్యురేట్గా ఉండాలి. ఇప్పుడు ఇంకొక శ్లోకం తీసుకుందాం. 7:28 ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా. ఇది శ్లోకం అండి. ఇక్కడ ఏమంటాడు? పుణ్యకర్మలు చేసుకుంటూ పాపాలు, ఇదివరకు చేసినటువంటి సంచిత పాపాలు ఉన్నాయి చూసారా, 63 జన్మల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. జన్మలుగా వస్తుంది. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి. 6:45 చెప్తాడు. ఇది ఒక్క జన్మతో కూడుకున్నది కాదు. కర్మకాత ఎప్పటి నుంచో 63 ద్వాపర యుగం నుంచి దేహభ్రాంతిలో పడిపోయి మనము చేసేటువంటి కర్మలు, మాట్లాడిన మాటలు, మనసులో చేసేటువంటి సంకల్పాల ఆధారంగా మన సంస్కారాలు తయారైపోయాయి. తమో ప్రధాన సంస్కారాలు తయారైపోయాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? పుణ్యకర్మల ద్వారా పాపాలు నశించిన వారు ద్వంద్వ మోహాల నుండి విముక్తులై దృఢ నిశ్చయముతో నన్ను భజిస్తారు. భగవంతుడు ఏమన్నాడు? భగవంతుడు దృఢ నిశ్చయం అన్నప్పుడు, ఇష్టోసిమే దృఢమితి అన్నప్పుడు మనకు ఉండక్కర్లేదండి దృఢ నిశ్చయము. నువ్వు చేసుకోవాల్సింది చేసుకోనాయన, మా పనులు మేము చేసుకుంటాం, మా చెత్త పనులన్నీ మేము చేసుకుంటాం, పాపకర్మలు మేము మానవో, దేహభ్రాంతిని మానవో అంటే మనం నిజంగా భగవంతుడిని ధిక్కరించినట్ట, భగవంతుడిని గౌరవించినట్ట చెప్పండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడండి? తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత అన్నాడు. అప్పుడు నన్ను దృఢంగా నా మీద బలిహారం అయ్యే విధంగా మత్ పరాయణ అంటాడు కొన్ని శ్లోకాల్లో, మత్ పరమ అంటాడు. సో ఆ విధంగా మనము భగవంతుణ్ణి గుర్తిస్తామండి. ఏమండి? అంతగతం పాపం జనానం పుణ్యకర్మణ. తర్వాత సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా అంటాడు. సతతం కీర్తయంతో మాం. ఈ 9వ అధ్యాయం, నేను నంబర్ రాసుకోలేదు. 9వ అధ్యాయంలో మీకు నంబర్ చెప్తున్నాను కదా, అక్కడక్కడ నేను రాసుకున్న మిస్ అయిపోతుంటుంది. సతతం కీర్తయంతో మాం, ఒక్కసారి యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే అని ఉంటుందండి ఆ శ్లోకము. ఇది 14 అండి. 9వ అధ్యాయం 14 అండి. 9వ అధ్యాయం 14. 9వ అధ్యాయం 14 రాసుకోండి. సతతం కీర్త. ఇవి ఎవరికి దొరుకుతాడు భగవంతుడు? భగవంతుడు అనుభూతి ఇవ్వడానికి, సంబంధాన్ని జోడించి మన జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? మన సైడ్ నుంచి ఏం చేయాలి? సతతం కీర్తయంతో మాం. ఏదో పార్ట్ టైం కాదండి, 5 నిమిషాలు పూజ చేసుకుని వెళ్ళిపోతాను కాదు.
సతతము, సదా, నిత్యము 26 శ్లోకాల్లో చెప్పాడు. ఎక్కడా 3 నిమిషాలు చేసుకుని మీరు ఆ విధంగా మీరు కాలక్షేపం చేసుకోవచ్చు ఎక్కడా కూడా ఏ శాస్త్రం కూడా లేదండి. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ, యతతం అంటే ప్రయత్నం చేయడం అనమాట, ఎఫర్ట్స్. దృఢవ్రత అన్నాడు. దృఢవ్రత చూసారు, అక్కడ కూడా దృఢవ్రత, ఇక్కడ దృఢవ్రత. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఇక్కడ సతతం అన్నాడు, మళ్ళీ నిత్యము అన్నాడు. చూసారా, దృఢవ్రతులతో దృఢవ్రతులతో కూడిన భక్తులు ఎల్లప్పుడూ నన్ను కీర్తిస్తూ భక్తితో నమస్కరిస్తూ నిత్యము నాతో యోగయుక్తులై నన్ను ఉపాసిస్తారు. వీళ్ళనమాట. ఆ క్వాలిఫికేషన్ మనకి ఉండాలి. తర్వాత 9:29లో సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యం. ఇక్కడ భగవంతుడి గురించి ఏమనుకుంటారు, మాకు ఎక్కడ దొరుకుతారండి భగవంతుడు, గొప్ప గొప్ప వాళ్ళు దొరుకుతారండి, వజ్ర కీటాలు చేసి దొరుకుతారండి, కాలి నడకను వస్తే దొరుకుతారండి, తలనీలాలు సమర్పిస్తే దొరుకుతారండి, లేకపోతే పూర్తిగా ఏమంటారు, పూర్తిగా బలిహారం ఇచ్చేస్తారు చూసారా, ఇవన్నీ ఉన్నటువంటిది ఆ విధంగా ఇచ్చేస్తారు, భగవంతుడికి ఇచ్చేస్తే దొరుకుతారండి, మేము పేదవాళ్ళమండి, మాకు దొరకరండి, ఈ విధంగా అనుకుంటా దానికి భగవంతుడికి సమాధానం చెప్తున్నాడు. సమూహం సర్వభూతేషు, ఇక్కడ సర్వ అన్నాడు, అండర్లైన్ చేసుకోండి. నమే ద్వేషోస్తి నా ప్రియ, ఒకరంటే ప్రత్యేకమైన ప్రేమ లేదు, ఒకరంటే ద్వేషము లేదు. కానీ ఎవరైతే పేదవాడు కానీ దరిద్రుడు, ఎందుకంటే ఈ పేదరికం ఇవన్నీ కూడా ఆత్మ గురించి కాదండి, శరీరానికి సంబంధించిన ఇల్లు లేదు, నేను గుడిసెలో ఉంటున్నాను, ఈ శరీరం లేకపోతే కుళ్ళిపోయింది, కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, ఏమక్కర్లే. ఆత్మ పరమాత్మని గుర్తించి పరమాత్మని గుర్తి సత్యంగా మనం స్మృతి చేయగలిగితే చాలండి, మనం రాజుల కంటే గొప్పవాళ్ళగా తర్వాత జన్మ తీసుకుంటాం. అందుకని ఏమంటారు, నేను సమస్త భూతాల పట్ల సమభావముతో ఉంటాను, అండర్లైన్ చేసుకోండి. నాకు ద్వేషించబడిన వారు కానీ ప్రత్యేకంగా ప్రియమైన వారు కానీ లేరు. నాకు అంటే ఏంటి, నాకు శత్రువు కానీ మిత్రుడు కానీ లేడు, అందరూ నాకు సమానం అంటున్నారు. అయితే ఎవరైతే భక్తితో నన్ను భజిస్తారో ఆరాధిస్తారో వారు నా యందు ఉంటారు, నేను వారి యందు ఉంటాను. చూసారా, ఎవరైతే అంటే 850 కోట్ల మందిలో ఎవరైతే, అక్కడ కులము లేదు, మతము లేదు, జాతి ధర్మము రంగు రూపు ఆడము ఏమీ లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, బ్రాకెట్లు ఏమిచ్చాడు, ఈ భక్త వాత్సల్యమే అర్జునుడిని దృఢ ఇష్టుడిగా మార్చింది. అర్జునుడు ఎలా మార్చిందంట, ఈ చూసారా, ఈ నిష్కల్మషమైనటువంటి భక్త వాత్సల్యం అంట భగవంతుడిది, అది ఆయనకి నచ్చింది. తర్వాత 9:34 మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణ. ఇదివరకు మనం చర్చించుకున్నాము. ఎల్లప్పుడూ నన్నే స్మరించు, నా భక్తుడవు కమ్ము, నన్నే ఆరాధించు, నాకు నమస్కరించు, ఈ విధముగా మనస్సును నాయందే నిలిపి నన్నే పరమ గతిగా భావించిన వాడవైతే నన్నే చేరుకుంటావు. భగవంతుడు ఒక ఫార్ములా ఇచ్చేశాడు, భగవంతుణ్ణి ఎలాగ పొందాలి అదే ఫార్ములా అందరికీ వర్తిస్తుంది. అర్థమైందండి, పరమ పూర్తిగా సర్వశాస్త్రాలు ఈ గుప్పిట్లో ఉన్న వాళ్ళకి అదే వర్తిస్తుంది, రోడ్డు మీద అడుక్కునే వాడికి కూడా ఆత్మానుభవం చేసుకుని పరమాత్మ స్మృతి చేయాలి, ఇంకేమి చేయక్కర్లేదు. 18:65లో మళ్ళీ వస్తూ మనం తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకోబోతున్నాం, తర్వాత గీతా ఎపిసోడ్లో. తర్వాత 10:10 తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దధామి బుద్ధియోగం తమ్యేన మాముపయాంతి తే. అర్థమైందండి, ఇక్కడ ఏం చెప్పాడండి, తేషాం సతతయుక్తానం. ఇక్కడ 2 కండిషన్స్, ఒకటి సతతము, 2 ప్రీతిపూర్వకము ఉన్నట్టయితే బుద్ధి యోగాన్ని తెరిపిస్తానంటున్నాడు. చూసారా, ప్రేమతో భజించే వారికి పరమాత్మ బుద్ధి యోగం ఇస్తాడు, ప్రేమతో సతతము, అది కూడా మనం గుర్తుపెట్టుకోండి. తర్వాత 10:1 భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ. ఇక్కడ ఏమంటున్నాడు, 10వ అధ్యాయం 1వ శ్లోకం అండి. భూయ అనే పదం మళ్ళీ వచ్చింది ఇక్కడ, మళ్ళా చెప్తున్నాను. ఏవా మహాబాహో అన్నాడు అర్జునుడిని, బాబు నువ్వు చాలా శక్తిశాలి, అంటే ఆత్మ బలం ఉన్నటువంటి వాడివి, ఆంతరిక శక్తిని ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, చెప్పిన దాని మీద పొందిన వాడివి. శృణుమే పరమం వచః, శృణుమే విను అంటున్నాడు.
శృణుమే పరమం వచః. అర్థమైందండి? ఎత్తేహం ప్రియమాణాయ, నీవు నాకు ప్రియమైనటువంటి వాడివి, వక్ష్యామి హిత కామ్యయ, నీ హితము కోరి నేను చెప్తున్నాను ఈ జ్ఞానాన్ని. ఓ మహాబాహో, నాపై అమితమైన ప్రేమ కలిగిన, నీ క్షేమము కోరి హితకామ్యయ అన్నాడు. నేను చెబుతున్న నా పరమ వాక్యాలను మరొక్కసారి వినుము. ఇది 1864లో చెప్పిన దానికి పునాది లాంటిది. అక్కడ కూడా పరమం వచః అన్నాడు. సర్వగుహ్యతమం భూయ శృణువే పరమం వచ, ఇది ఇక్కడ కూడా అదే వచ్చింది. తర్వాత భూయ శృణు అన్నాడండి. ఇక్కడ భూయ అంటాడు మరల, మళ్ళీ వినమంటాడు. మరలా వినండి, మరల వినండి అంటాడు. ఇక్కడ మళ్ళీ మళ్ళీ విను అనేది ఇది చాలా ముఖ్యమైనటువంటి పదము. భగవంతుడు ఇదివరకే అదే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాడు, చాలా శ్లోకాలు చెప్పాడండి, చాలా శ్లోకాలు చెప్పాడు. మీకు మంచి కొన్ని ఉదాహరణలు తీసుకొస్తాను. 8, 7 నోట్ చేసుకోండి. 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం 7వ శ్లోకము. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. ఇక్కడ ఏమన్నాడు? నీ మనసు బుద్ధి నాకు అర్పించని 18వ అధ్యాయంలో చెప్పింది రిపిటేషన్. ఇక్కడ 8, 7లో కూడా చెప్పాడు. దాని మీనింగ్ ఏమిచ్చాడు? అందువలన అన్ని సమయాలలో నన్ను స్మరిస్తూ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. మనస్సు బుద్ధిని నాకే అర్పించిన వాడవైతే నన్నే తప్పకుండా చేరుకుంటావు చెప్పాడు. చూసారా? మరొక శ్లోకము 9:22. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. చూసారా? అనన్య, నన్ను గుర్తించు నాయన, నేను ఒక్కడే భగవంతుణ్ణి. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? దేవీ దేవతల భగవంతుడు కారు, ధర్మస్థాపకులు భగవంతుడు కారు, సాధువులు సంతులు భగవంతుడు కారు. మీరు మనుషులకు భగవాన్ అని మీరు అనుకున్నంత మాత్రం భగవంతుడు అయిపోతారు చెప్పండి? దానికి ఒక సిద్ధాంతం లేదా ఫార్ములా లేదా? ఆత్మల తండ్రి, విశ్వాత్మలందరికీ తండ్రి ఏ మనిషి కాలేడు, పరమాత్మ ఒక్కడే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? అనన్యాశ్చింతయంతో మాం. ఇక్కడ ఎవరు అనన్య భావంతో నన్నే నిరంతరము స్మరిస్తూ భజిస్తారో అట్టి నిత్య యోగయుక్తులైన వారి యోగక్షేమాలను నేనే స్వయముగా నిర్వహిస్తాను. అంటే ఆ బాధ్యతను నేనే పూర్తిగా తీసుకుంటాను. భగవంతుడు అష్యూరెన్స్ ఇచ్చినప్పటికీ కూడా మనం పట్టించుకోకపోతే దానికి భగవంతుడు బాధ్యుడు అవుతాడా చెప్పండి? ఆలోచించండి. 9:34 చెప్పుకున్నాం కదా, మన్మనాభవ, మళ్ళీ చెప్పక్కర్లేదు. అర్థమైందండి? నన్నే చేరుకుంటావు, ఇది కూడా చెప్పాడు. ఎల్లప్పుడూ నన్నే స్మరించు, నా భక్తుడోకము, నన్నే ఆరాధించు, నాకు నమస్కరించు. ఈ విధముగా మనస్సును నాయందే నిలిపి నన్నే పరమ గతిగా భావించిన వాడవైతే నన్నే చేరుకుంటావు. తర్వాత 12:12 మయావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమామతాః. ఇక్కడ ఏమంటాడు? ఎవరు తమ మనస్సును నాయందే నిలిపి ఎల్లప్పుడూ నాతో యోగయుక్తులై పరమ శ్రద్ధతో నన్ను ఉపాసింతురో వారు నాకు అత్యుత్తమ యోగులుగా భావింపబడతారు. సో ఇన్ని శ్లోకాలలో చెప్పాడు భగవంతుడు, నన్ను తెలుసుకో, నన్ను గుర్తించు, నన్ను స్మృతి చెయ్యి, నేను దొరుకుతాను. మీరు భగవంతుడు దొరకడని అనుకోవడం వల్ల అజ్ఞానం అన్నమాట. అర్థమైన భగవంతుడి విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం. భగవంతుడు అంటే మాకు ఇష్టం అండి, కానీ భగవద్గీతలో చెప్పిన భగవంతుడి మాటలు మాకు అక్కర్లేదండి, అది అర్జునుడికి చెప్పాడండి, మా భగవంతుడు వేరు, అర్జునుడి భగవంతుడు వేరు అంటున్నారా? భగవంతుడు ఒక్కడే అంటున్నాం కదా, ఆలోచించండి. తర్వాత 15:19 యో మామేమో సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఎవరైతే మోహరహితుడై నన్ను పురుషోత్తముడిగా, ఉత్తమ పురుష యథార్థంగా తెలుసుకుంటాడో అతడు సమస్తాన్ని తెలిసిన వాడై సంపూర్ణ భావముతో నన్ను భజిస్తాడు. సర్వభావేన భారత అంటే పూర్ణ పరిచయంతో అన్నమాట. ఎమోషనల్ గాను మన మన ఆలోచనల సంకల్పంతో కనెక్ట్ అవ్వాలంటే పూర్ణ పరిచయం ఉండాలి. ఏ విధంగా అయితే తల్లిదండ్రులు బిడ్డలతోనూ బిడ్డలు తల్లిదండ్రులతో ఎలాగైతే ఆ సంబంధాన్ని అనుభవం చేస్తారు, అదనమాట. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు చూసారా, సర్వభావేన భారతమా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక సత్యము ఒక్కసారి విన్నంత మాత్రాన హృదయములో స్థిరపడదు. పునః శ్రవణము అవసరము.
ఇప్పుడు ఉపనిషత్తు మంత్రాలు చెప్పేస్తానండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ మనం ఇక్కడ ఈ ఈ ఎపిసోడ్ కాదు, ఈ శ్లోకం యొక్క తత్వం ఇప్పుడు ఈ ఎపిసోడ్తో పూర్తి చేసుకోవాలి. అందుకనే నేను ఈ ఉపనిషత్తు మంత్రాలు చాలా వరకు మనం ఇప్పటికే చర్చించుకున్నాం. కఠోపనిషత్తులో 1, 2, 23, ముండక 3, 2, 3. నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధయా నా బహూనా శ్రుతేన ... ఇక్కడ ఏమంటాడు? భగవంతుడు శాస్త్ర అధ్యయనంలో దొరకడు, ఉపన్యాసాలు వింటే దొరకడు. అర్థమైందండి? తీర్థయాత్రల ద్వారా దొరకడు. ఈ భౌతిక దేహభ్రాంతిలో కూర్చొని ఏ పని చేసినా భగవంతుడు దొరకడు అంటున్నాడు. ఈ ఆత్మతత్వం కేవలం ఉపన్యాసాలతోనో మేధాశక్తితోనో ఎక్కువ శాస్త్ర అధ్యయనంతోనో లభించదు. ఎవరిని పరమాత్మ అనుగ్రహిస్తాడో వారికి మాత్రమే ఆయన అనుభవం అవుతాడు. ఆయన అనుగ్రహించాలంటే మన వైపు నుంచి కూడా ఈక్వల్ ఎఫర్ట్ ఉండాలండి. అర్థమైందండి? మనం ఏమి చేయమండి, నువ్వు అనుగ్రహించు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నన్ను స్వర్గంలో పెట్టుకో అని అంటే ఇంక దానికి అర్థమైంది? అర్థం లేదు. అర్థమైందండి? శాస్త్ర అధ్యయనంతోనో లభించదు. ఎవరిని పరమాత్మ అనుగ్రహిస్తాడో వారికి మాత్రమే ఆయన అనుభవం అవుతాడు. ఆత్మతత్వము వారికి, ఆత్మతత్వం అంటే ఆ విధంగా అనుభవైన వారికి ఆత్మతత్వము, అటువంటి వారికి తన ఆత్మతత్వము తెలుసుకున్న వారికి, ఆత్మతత్వం తెలుసుకున్న వారికి తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది. ఆత్మతత్వమే. మీరు ఆత్మ అనుభవం చేసుకుంటూ ఉంటే మీకు ఒక్కసారి ఇక్కడ చక్కగా మీకు మంచి అనుభూతి అవుతుంది అనమాట. ఇక్కడ ఇష్టోసిమే దృఢమితి తతో వక్ష్యామి అనే భావన ఈ ఉపనిషత్తు మంత్రం నుండే స్వీకరించబడినది. శ్వేతాశ్వతర 6:23, 6:23 అండి. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ ... ఎవరికైతే పరమాత్మపై పరమ భక్తి ఉంటుందో, అలాగే తత్వదర్శి అయిన గురువుపై భక్తి ఉంటుందో, పరమాత్మ తత్వదర్శి అయిన గురువు ఇద్దరిపై గురువు ఉంటుందో, భక్తి ఉంటుందో, అట్టి మహాత్మునికి మాత్రమే ఉపనిషత్తులలో చెప్పబడిన ఈ పరమ రహస్యార్థాలు స్వయముగా ప్రకాశిస్తాయి, అంటే అనుభవంలోకి వస్తాయి. గీతా జ్ఞానాన్ని కేవలం బుద్ధితో కాదు, హృదయముతో వినాలి. హృదయం అంటే ఆత్మను అనుభవం చేసుకోవాలండి. ఎందుకంటే దైవిక దివ్య బుద్ధిని హృదయం అంటున్నారు. పరమాత్మ ఉపదేశం శిక్ష కాదు, ప్రేమ. చూసారా? పరమాత్మ ఉపదేశం శిక్ష కాదు, గట్టిగా ఏదో వార్నింగ్ ఇవ్వటంలే, టీచర్ పిల్లలు చెప్పినట్టుగా స్కూల్లో. శిక్ష కాదు, ప్రేమ. నిజమైన ఆధ్యాత్మిక జీవితము భగవంతునితో ప్రేమ సంబంధము. మన శ్రేయస్సు కోసం పరమాత్మ చెప్పిన దానిని స్వీకరించాలి. తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తు 1, 4, 8 అండి. చాలా జాగ్రత్తగా వినండి. తదేతత్ ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో ... అండి. ఇక్కడ ఏమన్నాడు? పుత్ర అన్నాడు, విత్త అన్నాడు. చూసారా? ఈ ఆత్మ మరియు పరమాత్మ తత్వము కుమారుడి కంటేనూ ప్రియమైనది. చూసారా? భౌతికం ఒక జన్మ కోసమే అండి. ఏదో బంధాలు ఉన్నాయి, మన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తాం, వాళ్ళని ఉద్ధరిస్తాం, చక్కగా చేస్తాం. అంతేకాని మోహంలో పడిపోయి పరమాత్మను మర్చిపోకూడదు అంటున్నాడు. అంతే తత్వం ఏమన్నాడు? పరమాత్మ తత్వం కుమారుడి కంటే ప్రియమైనది, సంపద కంటే ప్రియమైనది. ఎందుకంటే అన్ని కోట్లు సంపాదించుకున్నా మనకు కూడా ఒక రూపాయి మీద కూడా మన ఆధిపత్యం ఉండదు. అందుకని దానికంటే పరమాత్మని పొందడమే ప్రియము. అన్ని బాహ్య వస్తువుల కంటే అత్యంత అంతర్గతమైనది, ప్రియమైనది. అర్థం ఏది? ఆత్మజ్ఞానం. జీవాత్మకు మరియు పరమాత్మకు మధ్య ఉండే ఈ పరమ ప్రేమానుబంధాన్ని గీత ప్రతిబింబిస్తోంది. సమగ్ర వివరణ అండి. ఈ శ్లోకాన్ని 3 ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు తాత్విక కోణాలలో అర్థం చేసుకోవచ్చు. 3 ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక మరియు తాత్విక కోణాలలో అర్థం చేసుకోవచ్చు. 1, సర్వగుహ్యతమం అన్నాడు, ద సుప్రీం సీక్రెట్. 1863లో భగవంతుడు ఏమన్నాడు? గుహ్యాతి గుహ్యతరం అన్నాడు. అది కూడా రహస్యము కంటే పరమ రహస్యం అన్నాడు. కానీ ఇక్కడ సర్వగుహ్యతమం అన్నాడు. అన్నిటికంటే అత్యున్నతమైన పరమగుహ్యమైనది అనే పదాన్ని వాడుతున్నాడు. గీతలోని కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ఈ యోగాలన్నింటినీ మించిన ఒక పరమ సత్యాన్ని, గీతా సారాంశాన్ని భగవంతుడు ఇక్కడ క్రోడీకరిస్తున్నాడు, సమరైజ్ చేస్తున్నాడు. ఇది కేవలం బుద్ధితో గ్రహించేది కాదు, హృదయముతో అనుభవించవలసిన రహస్యము. తర్వాత 2వ విషయం, ఇది సర్వగుహ్యతం గురించి చెప్పాడు. తర్వాత 2వది ఇష్టోసిమే దృఢమితి, అన్కండిషనల్ లవ్ ఫర్ గాడ్ అండి. అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క నిష్కల్మషమైనటువంటి ప్రేమ. భగవంతుడు తన భక్తుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చాటి చెప్పే అద్భుతమైనటువంటి వాక్యము ఇది. అర్జున,
నీవు నాకు అత్యంత ప్రియమైన వాడివి. ఇష్టోసి అంటే అదనమాట. ఇది నిశ్చయము, అక్కడ దృఢం అన్నాడు కదా, ఇది దృఢ నిశ్చయము అని భగవంతుడు అంటున్నాడు. భగవంతుని జ్ఞానము లభించాలన్నా, ఆయన అనుగ్రహము కలగాలన్నా శాస్త్ర జ్ఞానము మేధస్సు కంటే ఆయన పట్ల భక్తి, ఆయన్ను ఆకట్టుకునే గుణాలు ముఖ్యము. జీవుడిపై భగవంతుడికి ఉండే అపారమైన కరుణకు ఈ వాక్యము అద్దము పడుతుంది. ఇష్టోసిమే దృఢమితి అంటే అది మన మీద దయా, కరుణ, జాలి ఇవన్నీ చూపిస్తున్నాడు అనమాట. దానికి అద్దం పడుతోందంట. మూడవ, తతో వక్ష్యామి తే హితం. తతో వక్ష్యామి తే హితం. ఇక్కడ ఏమంటున్నాడు? తతో వక్ష్యామి తే హితం, డివైన్ గైడెన్స్ ఫర్ యువర్ వెల్ఫేర్. డివైన్ గైడెన్స్ ఫర్ యువర్ వెల్ఫేర్. ముందు శ్లోకములో నీ ఇష్టం వచ్చినట్లు చేయన్నాడు కదా. ఏమన్నాడు? యథేచ్ఛసి తథా కురు అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో అన్నాడు. అని స్వేచ్ఛనిచ్చిన పరమాత్మ ఇక్కడ ఒక ప్రేమగల తండ్రిలా లేదా హితవు కోరే సద్గురువులా మళ్ళీ స్పందిస్తున్నాడు. నీకు స్వేచ్ఛ ఇచ్చాను కదా అని నేను ఊరుకోలేను. ఎందుకంటే నీ హితాన్ని, నీ శ్రేయస్సుని కోరడము నా బాధ్యత అని అర్జునుడు ఎక్కడ తప్పుడు నిర్ణయం తీసుకుంటాడో అన్న కరుణతో ఈ పరమ వాక్యాన్ని బోధిస్తున్నాడు. అంటే పరమం వచ అన్నట్టు పరమ వాక్యం. ఆఖరి గండి సారాంశంలో ఒక చిన్న 2 వాక్యాలు. ఈ శ్లోకము చాలా శ్రద్ధగా వినండి. ఈ శ్లోకము భగవంతుని యొక్క పరమ కారుణ్య రూపాన్ని ఆవిష్కరిస్తోంది. భగవంతుడు కేవలం నియంత కాదు, ఆర్డర్ ఇచ్చేటువంటి వాడు కాదు. ఆయన జీవుని హితాన్ని కోరే పరమ మిత్రుడు. సాధకుడు భగవంతునికి ఇష్టుడైనప్పుడు భగవంతుడే స్వయముగా ముందుకు వచ్చి తన పరమ రహస్యాన్ని అందజేస్తాడు. ఇక్కడ కండిషన్ ఏంటంటే, సాధకుడు అంటే మనము, జీవాత్మ. మనం పరమాత్మ పట్ల ఒక తపన ఉండాలి, సత్యాన్వేషణ. అందుకనే చూసారా, నచికేతుడి యొక్క లక్షణం అన్నమాట. ఆ విధమైనటువంటి మానసిక మనోస్థితి మనకి రావాలి. సాధకుడు భగవంతునికి ఇష్టుడైనప్పుడు భగవంతుడే స్వయముగా ముందుకు వచ్చి తన పరమ రహస్యాన్ని, అంటే జ్ఞానం యొక్క సారాన్ని, పరమ రహస్యం అంటే జ్ఞానం యొక్క సారాన్ని అందజేస్తాడు. జ్ఞానం సారం అర్థం చేసుకోలే. మనం యుద్ధరంగం అనుకున్నాం, ద్వాపరయుగం అనుకున్నాం, కురుక్షేత్రం అనుకున్నాం, అర్జునుడు అనుకున్నాం, ఒక హిందూ ధర్మం సంబంధించింది అనుకున్నాం, చనిపోయినప్పుడు చదువుకోవాలని ఏదో అనుకున్నాం. ఇవన్నీ కాదు. ఈ శ్లోకంలో భగవంతుడు ప్రస్తావించిన సర్వగుహ్యతమ, ఆఖరి మహావాక్యం అండి. ఈ శ్లోకములో భగవంతుడు ప్రస్తావించిన సర్వగుహ్యతమం, అత్యంత పరమ రహస్యము ఏమిటో ఆ తరువాతి శ్లోకాలైన 2 శ్లోకాలు 18:65, 18:66 మన్మనాభం అన్నాడు, మావేకం శరణం ప్రజ అన్నాడు. అందులో స్పష్టంగా వివరించబడింది. ఇప్పుడు ఒక్కసారి 10 క్షణాలు ఇక్కడ భాష్యకారులు ఏమి రాసుకున్నారో ఒక్కసారి గమనించండి. 18:65, 18:64 సమస్త గోప్య విషయముల యందును పరమ గోప్యమైన నా వచనములను మరొక్కసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడవు అగుట వలన నీకు మిక్కిలి హితమును గూర్చు వచనములను మరలా చెప్పుచున్నాను. అర్థమైందండి? ఇక్కడతో 1864లోని లోతైన తత్వాన్ని మనము సుమారుగా 2-3 ఎపిసోడ్స్ లో మనం చర్చించుకో, 3వ ఎపిసోడ్ అనుకుంటాను. ఇక్కడతో మన చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్ లో మనము కఠోపనిషత్తులోని 1వ అధ్యాయము 3వ వల్లిలోని 2వ మంత్రాన్ని, అందులో వెల్లడి చేసినటువంటి లోతైన తత్వాన్ని చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.